ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సహకార సంఘం గోదాంలను మంత్రి ప్రారంభించారు. వరదల్లో నష్టపోయిన రాకాసి తండా వాసులకు ఇళ్ల స్థలాల పట్టాలని పంపిణీ చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. రైతుల సంక్షేమం కోసం మండలంలో 2 వ్యవసాయ సహకార గోదాంలను ప్రారంభోత్సవం చేసుకున్నామని తెలిపారు. తిరుమలాయపాలెంలో కూడా 300 మెట్రిక్ టన్నుల కెపాసిటీ 2 గోడములని ఓపెనింగ్ చేసుకోవడంతో పాటుగా సుమారుగా ఒక 8-9 షాపులు కూడా ఈ గోడాములకి అనుసంధానంగా ఉండే షాపులను కూడా ఓపెన్ చేసుకున్నాం. చాలా సంతోషం. అధ్యక్షుల వారు కష్టపడి రైతుల సహకారంతో, అధికారుల సహకారంతో ఈ సొసైటీని అభివృద్ధి చేసినందుకు స్థానిక శాసనసభ్యులుగా, రాష్ట్ర మంత్రిగా వారిని అభినందిస్తున్నాను. చాలా సంతోషం. అదే రకంగా తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి పేదవాళ్ళకి ఒక భరోసా కల్పించే దాంట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా ప్రతి అర్హులైన పేదవాళ్ళకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం ఇబ్బందుల్లో ఉండే పేద కుటుంబానికి మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు సాయం చేస్తుంది. దాంతోపాటు అర్హులైన వాళ్ళందరికీ సీఎంఆర్ చెక్కుల కింద కూడా పెద్ద ఎత్తున గత 10 సంవత్సరాల్లో ఏనాడు ఖర్చు పెట్టనంత ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాళ్ళ వైద్యం కోసం వారు ఎమ్మటే శాంక్షన్ కాక లేట్ అయితే అవుతుంది అని వారి ఇబ్బందుల్లో వైద్యం చేసుకున్న వారందరికీ నీ ఏ పార్టీ, ఎవరికి ఓటేసావని అడగకుండా అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి సీఎంఆర్ ఫండ్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు ఇచ్చుకుంటున్నాం. దాంతోపాటు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చుకుంటున్నాం. అన్న మాట ప్రకారం పోయిన నెల ఇంతకుముందే మిత్రులు రాకాసి తండాకు సంబంధించిన మిత్రులు చెప్పారు, ప్రతి వాడికి అండగుంటామని ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు నేను చెప్పాం. అన్న మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే సహాయ సహకారాలు అందించాలో ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాం. వ్యక్తిగతంగా నా సొంత ట్రస్ట్ నుంచి కూడా ఆ కుటుంబాలని, ఒక్క రాకాసి తండాలో ఉన్న కుటుంబాలనే కాకుండా ఈ పాలేరు నియోజకవర్గంలో ఉండే నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆనాడు భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు ఆదుకున్నాం. తిరుమల